పేరు సయ్యద్ అలీం, విజయవాడ నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యుడిని. ఈ 5 ఏళ్లలో విజయవాడకి గతంలో ఒక 60 సంవత్సరాలలో కూడా లేని విధంగా 3 అవార్డులు వచ్చాయి మనకి. ఢిల్లీ పిలిచి విజయవాడ నగరపాలక సంస్థ నెంబర్ 1 ర్యాంక్ అని చెప్పడం ఆనాడు జరిగింది. అంటే విజయవాడ ముందస్తులో వెళ్తుల్లో నెంబర్ 1గా ఉంది. కానీ 2 సంవత్సరాలు గవర్నమెంట్ ఏదైతే మారిందో, కూటమి ప్రభుత్వం వచ్చిందో, దాని తర్వాత నిధులు సరిగ్గా ఇవ్వకుండా ఈ కార్పొరేషన్లో వైసీపీ ఆధిపత్యం ఎక్కువ ఉందని, వైసీపీ కార్పొరేషన్ అని చెప్పి మేము ఎంత ప్రతిపాదనలు పెట్టినా ఆ బిల్లు రావకపోవడం, పనులు అక్కడే ఆగిపోవడం. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఒక కుట్ర ఏంటంటే, ఏదైతే పాలకపక్షం ఏదైతే ఉందో, ఈ వైఎస్ఆర్సీపీ పాలకపక్షం మన మేయర్ గారి అధ్యక్షతలో పనులు అవుతున్నాయి, వాళ్ళకి ఎక్కడ వైసీపీకి పేరు వచ్చిందని చెప్పి వాళ్ళు ఫండ్స్ ఆపించడం జరుగుతుంది. అది ఉండకూడదు. అభివృద్ధి అనేది విజయవాడ ప్రజలకి అయ్యిద్ది. వైసీపీ వాళ్ళకే అవ్వదు, టీడీపీ వాళ్ళకి అవ్వదు, జనసేన వాళ్ళకి అవ్వదు, బీజేపీ వాళ్ళకి అవ్వదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం.